కొద్ది సంవత్సరాల క్రిందట పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లో ఉండేటువంటి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళటం జరిగింది. ఆ గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఎవరైనా సరే ఆ ఆలయం వారిచ్చేటువంటి ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని తలకు చుట్టుకొని లోపలికి ప్రవేశం చేయాలి. లోపలికి వెళ్ళాక ఆ వస్త్రాన్ని తీసేద్దామా అంటే అక్కడ లోపల వాళ్ళ మనుషులు అక్కడక్కడ చూస్తూ ఉంటారు ఎవరైనా వస్త్రాలు తీసేశారా అని. ఆ తీసేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు వస్త్రాలు తీశారు మళ్ళీ కట్టుకోండి అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇది వారి మతనిష్టకు నిదర్శనం. ఇలా వాళ్ళు వాళ్ళ మతాన్ని తప్పక పాటిస్తున్నందుకు మనం వారిని అప్రిషియేట్ చేయాలి. మరి మన ఆలయాల పరిస్థితికి వస్తే, మన హిందువుల పరిస్థితికి వస్తే, ఆలయాల్లోకి వచ్చేటువంటి కొంతమంది హిందువులు షార్ట్స్ వేసుకొని రావటం, స్త్రీలైతే జుట్టు విరబోసుకొని రావటం, అసలు ఏమాత్రం భక్తి భావన లేకుండా ఇదేదో సైట్ సీయింగ్ అని టూరిస్ట్ ప్లేస్ అనేటువంటి భావనతో వస్తున్నటువంటి హిందువులు కూడా ఉన్నారు. అది ఒక ఆలయం, అదొక ధార్మికమైనటువంటి కేంద్రం. ఆ ధార్మికమైన కేంద్రంలో ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎటువంటి వస్త్రాలు ధరించకూడదు అనేటువంటి కించిత్ అవగాహన లేకుండా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. హిందువుల్లో తప్పక వస్త్రధారణ విషయంలో మార్పు రావాలి. ఆలయానికంటూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా భారతీయమైనటువంటి వస్త్రాలను ధరించే మనం ఆలయాల్లోకి వెళ్ళాలి అనేటువంటి భావన తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించి ఆ తల్లిదండ్రులు పిల్లలు పాటిస్తూ ఆలయానికి వస్తే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. మన ధర్మాన్ని మనం ఆచరించిన వారం అవుతాం. కొద్ది సంవత్సరాల క్రిందట పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లో ఉండేటువంటి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళటం జరిగింది. ఆ గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఎవరైనా సరే ఆ ఆలయం వారిచ్చేటువంటి ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని తలకు చుట్టుకొని లోపలికి ప్రవేశం చేయాలి. లోపలికి వెళ్ళాక ఆ వస్త్రాన్ని తీసేద్దామా అంటే అక్కడ లోపల వాళ్ళ మనుషులు అక్కడక్కడ చూస్తూ ఉంటారు ఎవరైనా వస్త్రాలు తీసేశారా అని. ఆ తీసేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు వస్త్రాలు తీశారు మళ్ళీ కట్టుకోండి అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇది వారి మతనిష్టకు నిదర్శనం. ఇలా వాళ్ళు వాళ్ళ మతాన్ని తప్పక పాటిస్తున్నందుకు మనం వారిని అప్రిషియేట్ చేయాలి. మరి మన ఆలయాల పరిస్థితికి వస్తే, మన హిందువుల పరిస్థితికి వస్తే, ఆలయాల్లోకి వచ్చేటువంటి కొంతమంది హిందువులు షార్ట్స్ వేసుకొని రావటం, స్త్రీలైతే జుట్టు విరబోసుకొని రావటం, అసలు ఏమాత్రం భక్తి భావన లేకుండా ఇదేదో సైట్ సీయింగ్ అని టూరిస్ట్ ప్లేస్ అనేటువంటి భావనతో వస్తున్నటువంటి హిందువులు కూడా ఉన్నారు. అది ఒక ఆలయం, అదొక ధార్మికమైనటువంటి కేంద్రం. ఆ ధార్మికమైన కేంద్రంలో ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎటువంటి వస్త్రాలు ధరించకూడదు అనేటువంటి కించిత్ అవగాహన లేకుండా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. హిందువుల్లో తప్పక వస్త్రధారణ విషయంలో మార్పు రావాలి. ఆలయానికంటూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా భారతీయమైనటువంటి వస్త్రాలను ధరించే మనం ఆలయాల్లోకి వెళ్ళాలి అనేటువంటి భావన తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించి ఆ తల్లిదండ్రులు పిల్లలు పాటిస్తూ ఆలయానికి వస్తే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. మన ధర్మాన్ని మనం ఆచరించిన వారం అవుతాం.